వైరా టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వార్తలు చదువుతున్నది ప్రమీలారావు. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో రాజకీయాలు ఆసక్తిగా మారాయి. ప్రధానంగా గిద్దలూరు, మార్కాపురం నియోజకవర్గాల వైకాపా ఇన్ఛార్జీల నియామకంపైనే చర్చ జరుగుతుంది. ఇటీవల గిద్దలూరు ప్రస్తుత ఎమ్మెల్యే అన్నారాంబాబు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని మీడియా వేదికగా ప్రకటించారు. అందుకు అనారోగ్య సమస్యలతో పాటు గిద్దలూరు నియోజకవర్గంలోని ఓ బలమైన సామాజిక వర్గ నేతలు తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కారణాలుగా పేర్కొన్నారు. ఇదే సమయంలో ఒంగోలు ఎంపీ మాగుంట కుటుంబంపై సైతం పలు విమర్శలు చేశారు. ఆ ప్రకటన అనంతరం మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆ భేటీ తర్వాత తాను మార్కాపురం నుంచి అయితే పోటీ చేస్తానని వైకాపా పెద్దలకు అన్నారాంబాబు ప్రతిపాదన పెట్టారు. దీంతో ప్రస్తుత మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డిని గిద్దలూరు వైకాపా ఇన్ఛార్జిగా నియమిస్తూ, అదే సమయంలో గిద్దలూరు ఎమ్మెల్యే అన్నారాంబాబును మార్కాపురం వైకాపా ఇన్ఛార్జిగా నియమిస్తూ అధిష్టానం ప్రకటించింది. అయితే ఈ ప్రకటన వెనుక ఎమ్మెల్యే అన్నారాంబాబు పెద్ద రాజకీయమే నడిపినట్లు పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎమ్మెల్యే అన్నారాంబాబు రాజకీయ నేపథ్యాన్ని పరిశీలించినట్లయితే మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున అన్నా వెంకటరాంబాబు మొదటిసారి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీరబోయిన చంద్రశేఖర్పై 7,546 ఓట్ల ఆధిక్యంతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంతో ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగారు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన అన్నారాంబాబు వైకాపా అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డిపై 12,893 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అనంతరం అప్పటి ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. దీంతో అన్నారాంబాబు ఆ పార్టీని వీడి వైకాపాలో చేరారు. తిరిగి 2019 ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా గిద్దలూరు నుంచి బరిలోకి దిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డిపై 81,035 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. అనంతరం నియోజకవర్గంలోని బలమైన సామాజిక వర్గ నేతలను దూరం పెడుతున్నారనే ఉద్దేశంతో వారంతా అన్నారాంబాబును వ్యతిరేకిస్తూ వస్తున్నారు. గిద్దలూరు నియోజకవర్గంలోని అన్నారాంబాబు వ్యతిరేక వర్గానికి జిల్లాలోని వైకాపా పెద్దలు, ఎంపీ మాగుంట అండదండలు ఉన్నాయని ఎమ్మెల్యే అన్నారాంబాబు అభిప్రాయపడుతున్నారు. ఈ తరుణంలో తాను ఇక గిద్దలూరు రాజకీయాల్లో ఇమడలేనని నిర్ణయించుకున్న అన్నారాంబాబు మీడియా వేదికగా తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. అందుకు ఆరోగ్యం సహకరించడం లేదనే కారణాన్ని సాకుగా చెప్పారు. అదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు పనిచేస్తానని పేర్కొన్నారు. అయితే అన్నారాంబాబు పక్కా వ్యూహంతోనే ఆ ప్రకటన చేశారని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎమ్మెల్యే అన్నారాంబాబు ప్రకటన అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గిద్దలూరు నియోజకవర్గంలో తనకు ఎదురైన ఇబ్బందులు, జిల్లాలోని వైకాపా పెద్దల వైఖరిపై ముఖ్యమంత్రి జగన్కు అన్నారాంబాబు వివరించినట్లు సమాచారం. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రోత్సాహంతోనే గిద్దలూరులో కొందరు రెడ్డి సామాజిక వర్గ నేతలు వ్యతిరేకిస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్కు ఎమ్మెల్యే అన్నారాంబాబు తెలిపినట్లు తెలుస్తుంది. ప్రకాశం జిల్లా వైకాపాలో ఒకప్పుడు చక్రం తిప్పిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పరిస్థితి ప్రస్తుతం అగమ్య గోచరంగా మారింది. ప్రకాశం జిల్లా వైకాపా నూతన ఇన్ఛార్జీల నియామకంలోనూ బాలినేని ప్రతిపాదనలు వైకాపా అధిష్టానం పక్కన పెడుతుంది. రానున్న ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డికి అవకాశం ఇవ్వకూడదనే ధోరణిలో వైకాపా అధిష్టానం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. కానీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాత్రం రానున్న ఎన్నికల్లో ఎంపీ మాగుంటకే మళ్ళీ అవకాశం ఇవ్వాలని పట్టుబట్టారు. ఇటీవల వరకు ప్రతి కార్యక్రమంలోనూ ఎంపీ మాగుంటతో కలిసి
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొంటున్నారు. దీంతో బాలినేని వైఖరిపై సైతం వైకాపా అధిష్టానం గుర్రుగా ఉంది. ఇదే సమయంలో మీడియా వేదికగా ఎంపీ మాగుంట కుటుంబంపై అన్నా రాంబాబు విమర్శలు చేయడం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైఖరిపై ఎమ్మెల్యే అన్నా రాంబాబు వ్యూహంలో భాగమేనని పలువురు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. రానున్న ఎన్నికల్లో గిద్దలూరు నుంచి పోటీ చేయకూడదనే యోచనలో అన్నా రాంబాబు ముందు నుంచే ఉన్నట్లు సమాచారం. దీనికి తోడు గిద్దలూరు నియోజకవర్గంలోని కొందరు రెడ్డి సామాజిక వర్గ నేతలు ఈసారి టికెట్ను స్థానికులకే ఇవ్వాలని, అది రెడ్డి సామాజిక వర్గ నేతలకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే అన్నా రాంబాబు నాన్ లోకల్ అని ప్రచారం చేస్తున్నారు. ఈ తరుణంలో ఎమ్మెల్యే అన్నా రాంబాబు తనకు మార్కాపురం టికెట్ ఇస్తే మళ్ళీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమని వైకాపా అధిష్టానానికి తన ప్రతిపాదన పంపారు. దీంతో గిద్దలూరు వైకాపా ఇన్ఛార్జిగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన ప్రతిపాదనలను పక్కన పెట్టి అన్నా రాంబాబును మార్కాపురం వైకాపా ఇన్ఛార్జిగా నియమించింది. అలాగే మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డిపై పలు భూ కబ్జా ఆరోపణలు ఉండడంతో ఆయనను సైతం మార్చాలని భావనలో ఉన్న వైకాపా అధిష్టానం నాగార్జున రెడ్డిని గిద్దలూరు వైకాపా ఇన్ఛార్జిగా ప్రకటించింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో వైకాపా అధిష్టానానికి ఉన్న గ్యాప్ను ఎమ్మెల్యే అన్నా రాంబాబు తనకు అనుకూలంగా మలుచుకొని అనుకున్న సీటు సాధించారని ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇదే తరుణంలో ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు మార్కాపురం నియోజకవర్గంలోని వైకాపా క్యాడర్ ఎంతవరకు సహకరిస్తుందనే ప్రశ్నలు ప్రస్తుతం తలెత్తాయి. ఎందుకంటే రానున్న ఎన్నికల్లో మార్కాపురం వైకాపా టికెట్ను మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి ఆశిస్తున్నారు. వైకాపా నుంచి 2014 ఎన్నికల్లో మార్కాపురం ఎమ్మెల్యేగా గెలుపొందిన జంకె వెంకటరెడ్డిని 2019 ఎన్నికల్లో వైకాపా అధిష్టానం పక్కన పెట్టి కుందూరు నాగార్జున రెడ్డికి టికెట్ ఇచ్చింది. అయినా వైకాపా అధిష్టానం ఆదేశాల మేరకు ఆయన గెలుపునకు జంకె వెంకటరెడ్డి పూర్తి సహకారం అందించారు. అనంతరం ఎమ్మెల్సీ కేటాయిస్తారని అందరూ భావించినా అది దక్కలేదు. దీంతో రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా టికెట్ తమకే అని భావించిన జంకె వెంకటరెడ్డి వర్గానికి అన్నా రాంబాబు రాకతో చుక్కెదురైంది. దీంతో వారంతా అసంతృప్తి రాగం పలుకుతున్నారు. దీంతో ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఎక్కడికెళ్ళినా అసంతృప్తుల బెడద తప్పడం లేదని పలువురు చర్చించుకుంటున్నారు.